హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ ఆర్జేసీ గురించి పూర్తి వివరాలను గత ప్రశ్నపత్ర విశ్లేషణను చూద్దామండి. మరి ఏపీ ఆర్జేసీ ఫుల్ డీటెయిల్స్ని ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఇప్పటి వరకు చూడడం వల్ల ఎవరైనా చూడండి. ఇప్పుడు ఏపీ ఆర్జేసీ మోడల్ పేపర్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో పడినటువంటి పేపర్ తాలూకా అనాలిసిస్ని చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా ఈ ఏపీ ఆర్జేసీకి ఏ మెటీరియల్ చదివితే బాగుంటుంది అన్నది మన మిత్రులు క్వశ్చన్లు చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్తున్నాను. అయితే ఈ ఏపీ ఆర్జేసీకి సైన్స్, సోషల్ ఇటువంటి చాప్టర్స్కి అకాడమిక్ బుక్స్ అంటే మీరు ఏదైతే 10th క్లాస్లో చదివారో ఆ బుక్స్ని క్షుణ్ణంగా లైన్ టు లైన్ చదివితే మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా క్వశ్చన్ టు క్వశ్చన్, సమ్ టు సమ్ ప్రతిదీ కూడా లైన్ బై లైన్ అలా వెళ్తాయి. ఆఫ్టర్ ఎన్ని 10 చాప్టర్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకి అయిపోయిన చాప్టర్సే వేగంగా రివిజన్ చేయండి. ఎగ్జామినేషన్ నామ్స్ ప్రకారం 60% యావరేజ్ ఎక్కువ మంది విద్యార్థులకు వచ్చేలా పేపర్ని డిజైన్ చేస్తారండి. అంటే ఎక్కువ మంది 60% పర్సన్స్కి ఈ ఎక్కువ మార్కులు వచ్చేలా చూస్తారు. అక్కడ నుంచి 10% కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. 90 రావాలంటే ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. కానీ 60 మార్క్స్ రావాలంటే ఎక్కువ మందికి ఈ 60 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి. మరి దాని కాస్త కొద్దిగా హార్డ్ వర్క్ పెంచితే 70కి వెళ్తాం. అప్పుడు మనతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య కాస్త తగ్గుతారు. ఇంకాస్త కష్టపడితే 80 మార్క్స్కి వెళ్తాం. నేను జస్ట్ 100కి చెప్తున్నాను, మీకు ఉన్నది ఎక్కువ మార్కులు కాబట్టి జస్ట్ 100కి నేను పోల్చి చెప్తున్నాను. అదేవిధంగా ఇంకాస్త పోటీ పడే వరుసగా గణనీయంగా తగ్గిపోతుందండి. మీరు ఎక్కువ హార్డ్ వర్క్ పెరిగే పని. సో చూడండి, ఈ యొక్క అకాడమిక్ బుక్స్ని ఫాలో అవ్వండి. మీరు మంచి మార్క్స్లు ఏపీ ఆర్జేసీలో సీటు పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. వేరే వేరే మెటీరియల్ ఏమి ఉండదండి ఇందులో. చాలా మెటీరియల్ ఉంటాయి, నేను తప్పను, అవి చదవచ్చు. కానీ అకాడమిక్ బుక్స్నే చదివితే మనకు ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. కానీ లైన్ టు లైన్ చదవాలి. ఒక ప్రిపరేషన్ నోట్స్ రాసుకున్నట్టు స్పీడ్గా మనకు అర్థమయ్యే విధంగా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. మరలా ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకున్నట్టు ఆ షార్ట్ నోట్స్ని మనం చూసుకుంటే వెంటనే పాఠం మొత్తం గుర్తొచ్చే విధంగా షార్ట్ నోట్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు పాత ఎగ్జామ్ పేపర్ 2018 ఎగ్జామ్ పేపర్లో ఏ విధంగా మ్యాథ్స్లో క్వశ్చన్లు ఇచ్చాడు అన్నది మనం ఇప్పుడు బాక్స్లో నేను ఒక పైగ్రాఫ్ తయారు చేశాను, కమ్మీ రేఖాచిత్రం తయారు చేశాను. దాని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 2018 ఏపీ ఆర్జేసీ మ్యాథ్స్ ఎగ్జామ్లో ఏ లెసన్కి ఎక్కువ మార్కులు వస్తున్నాయో మనం అబ్జర్వ్ చేసుకుంటే క్షాత్రమితి అంటే మెన్సురేషన్ నుంచి 8 మార్క్స్ సుమారుగా వస్తున్నాయి. అదేవిధంగా కోఆర్డినేటరల్ జియోమెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ నుంచి 6 మార్కులుగా సుమారుగా వస్తున్నాయి. తదుపరి పాలినామియల్స్ అంటే బహుపదుల నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, అంటే 5 మార్కులు సుమారుగా. ఈ యొక్క బార్ గ్రాఫ్ను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ చాప్టర్ నుంచి ఏ లెసన్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ లెసన్ నుంచి తక్కువ మార్కులు వస్తున్నాయి మనం అవగాహన చేసుకొని బాగా ఆ లెసన్ మీద బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు మనం సాధించగలం. మరి నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.